బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర జరిగింది. తుపాకీతో ఫ్లోరిడాలోని ట్రంప్ ఇంట్లోకి ఒక దుండగుడు ప్రవేశించాడు. వెంటనే అలర్ట్ అయిన సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు దుండగుడిని కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. ఘటన జరిగినప్పుడు వైట్ హౌస్లో ట్రంప్ దంపతులు అక్కడే ఉన్నారు. దుండగుడి చేతిలో గన్తో పాటుగా ఒక పెట్రోల్ క్యాన్ను కూడా గుర్తించారు. నిందితుడు కరోలినాకు చెందిన ఆస్టిన్గా గుర్తించారు. భద్రతా వైఫల్యంపై ఇప్పుడు ఆరా తీస్తున్నారు ఉన్నతాధికారులు. ఒక 20 ఏళ్ల యువకుడు అంటూ గుర్తించారు. సుమారుగా అతని వయసు 20 ఏళ్ళు ఉంటుందని, అతని చేతిలో ఒక గన్ అలాగే ఒక పెట్రోల్ క్యాన్ కూడా గుర్తించారు. అప్పటికే ఆల్మోస్ట్ హౌస్లోకి ప్రవేశించాడు కూడా. సెక్యూరిటీ ఏజెంట్స్ యొక్క కళ్ళు కప్పి ఎలా ప్రవేశించాడు? సహజంగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు అంటే, అక్కడ అమెరికా అధ్యక్షుడు ఉన్నాడంటే ప్రపంచంలోనే అత్యంత శక్తిమైన ఏజెన్సీస్ అన్నీ ఆయనకు కాపలా కాస్తూ ఉంటాయి. అలాంటి ఏజెన్సీస్ని, అలాంటి ఏజెంట్స్ని దాటి ఆల్మోస్ట్ ఇంట్లోకి ప్రవేశించగలిగాడు అంటే ఎలా ప్రవేశించగలిగాడు? లోపల ఉన్న వాళ్ళ సపోర్ట్ ఏదైనా ఉందా అనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ట్రంప్ మీద ఇలాంటి ప్రయత్నాలు జరగడం ఇదేమీ కొత్త కాదు. మనం 2024లో చూసాం. జూలై 13న పెన్సిల్వేనియాలో ప్రచారం జరుగుతున్న సమయంలో డైరెక్ట్గా గన్తో అటాక్ చేశారు ట్రంప్ మీద. ఆ సమయంలో కొద్దిపాటి తేడాతో ట్రంప్ తప్పించుకున్నారు. జస్ట్ 1 ఇంచ్ డిఫరెన్స్ మ్యాక్సిమం. చెవుకి తగిలి బుల్లెట్ దూసుకుపోవడాన్ని మనం చూసాం, చెవుకి గాయం అవడాన్ని మనం చూసాం పబ్లిక్లో ఆయన మాట్లాడుతున్న సమయంలో. అది కూడా అక్కడ కూడా భద్రతా వైఫల్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పబ్లిక్ అక్కడ ఆ రోజు ఎక్కువ మంది లేరు, అంటే కొన్ని వేల మంది ఏమీ లేరు, చాలా తక్కువ మందే ఉన్నారు. ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నారు ప్రచారంలో భాగంగా. ఒక్కసారిగా ఒక బుల్లెట్ దూసుకుపోయింది ఆయన చెవి గుండా. అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తల కొంచెం పక్కకు జరపడం వల్ల కొద్దిలో మిస్ అయింది. లేదంటే ఏం జరిగి ఉండేదో మనం ఊహించుకోవచ్చు. బుల్లెట్ ఒక 2 ఇంచెస్ లోపలికి వచ్చింటే ఏముండేదో, ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. సో అప్పుడు జరిగింది. అలాగే 2024లోనే సెప్టెంబర్ 12న మరొకసారి ఈ వైట్ పామ్ బీచ్ సమీపంలో కూడా ఒక వ్యక్తి గన్తో వెయిట్ చేస్తున్నాడు ట్రంప్ కోసం. అప్పటికి ఇక రెగ్యులర్ చెకప్లో భాగంగా చెకప్ చేస్తున్న సమయంలో ఇతన్ని పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. సో గతంలో చాలాసార్లు థ్రెట్స్ వచ్చాయి, చాలాసార్లు అటెంప్ట్స్ జరిగాయి. ఆల్మోస్ట్ ఇక ప్రాణాపాయ స్థితి నుంచి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తప్పించుకున్నాడు. జస్ట్ 1 or 2 ఇంచ్ డిఫరెన్స్లో తప్పించుకోగలిగాడు ట్రంప్. ఇప్పుడు మరొకసారి ఆల్మోస్ట్ అటాక్ వరకు వెళ్ళింది. వాళ్ళ ఇంట్లోనే ఒక అతను చొరబడేందుకు ప్రయత్నించడం, అతని దగ్గర గన్ అలాగే ఒక పెట్రోల్ క్యాన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే పెట్రోల్ క్యాన్ ఎందుకు తీసుకొచ్చాడు? జనరల్గా ఎవరైనా అసాసిన్ చేయాలనుకున్న వాళ్ళు, అసాసిన్స్ ఎవరైనా సరే గన్స్ తెచ్చుకుంటారు, ఇంకేదైనా వెపన్స్ తెచ్చుకుంటారు. కానీ అతను పెట్రోల్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఏ ఉద్దేశంతో తీసుకొచ్చాడు పెట్రోల్ క్యాన్? అండ్ అఫ్కోర్స్ ఇలాంటి అసాసిన్స్కి ఇలాంటి ప్లాన్స్లో ఖచ్చితంగా హెవీ లగేజ్ కానీ ఏదైనా కొన్ని ఐటమ్స్ తీసుకువెళ్ళడం అనేది చాలా కష్టం అవుతుంది. పెట్రోల్ క్యాన్స్ లాంటివి ఏదైనా బ్యాగ్స్ క్యారీ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు మూవ్ ఆ టైంలో. అలాంటిది ఎందుకు తీసుకొచ్చాడు? ఇంకేదైనా ఉద్దేశంతో అతను లోపలికి వచ్చాడా? ఖచ్చితంగా అటాక్ చేసే ఉద్దేశం లేకపోతే గన్ ఎందుకు క్యారీ చేస్తాడు అనేది ఇంకా మనకి ఇప్పుడు తెలియాల్సి ఉంది. అట్ ది సేమ్ టైం అతని పేరేంటి, అతని డీటెయిల్స్ ఏంటి, అతను ఏం చేస్తాడు, ఎందుకు లోపలికి వచ్చాడు, మోటివ్ ఏంటి అనేది ఇంకా తెలియడం లేదు. అయితే ఫ్రీక్వెంట్గా ట్రంప్ మీద ఇలాంటి అటెంప్ట్స్ జరగడం మాత్రం ఇప్పుడు సెక్యూరిటీకి మరింత ఛాలెంజింగ్గా మారుతోంది. సెక్యూరిటీ వ్యవస్థకి మరింత ఛాలెంజింగ్గా మారడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు సెక్యూరిటీ వైఫల్యం ఉంది అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక 20 ఏళ్ల యువకుడు సెక్యూరిటీ వ్యవస్థను ఛేదించుకొని, అది కూడా అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీ వ్యవస్థను ఛేదించుకొని, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడికి, ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించేటువంటి శక్తివంతమైనటువంటి సెక్యూరిటీ వ్యవస్థ కలిగిన అమెరికా అధ్యక్షుడి దగ్గరికి ఒక వ్యక్తి రీచ్ అవ్వగలిగాడు అంటే ఖచ్చితంగా ఏవో లోపాలు ఉన్నాయి వ్యవస్థలో, లేదంటే లోపల ఎవరైనా మోల్స్ ఉండుండొచ్చేమో. అంటే శత్రువులకి సహకరించేవాళ్ళు,
ఎవరైనా ఉండుండొచ్చేమో అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా వల్ల ఎన్నో దేశాలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈవెన్ రీసెంట్గా ఇరాన్ మనం హెచ్చరించడాన్ని మనం చూసాం. ఈసారి మిస్ అవ్వదు అంటూ ఇరాన్ హెచ్చరించింది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ స్టేట్మెంట్. ఒక అమెరికా అధ్యక్షుడిని మరొక దేశం డైరెక్ట్గా హెచ్చరించింది ఈసారి మిస్ అవ్వదు అంటే. అంటే ఒకసారి ప్రయత్నించి మిస్ అయ్యారనా దాని ఉద్దేశం అని చాలా పెద్ద చర్చ జరిగింది. అండ్ సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ ఖచ్చితంగా. ఇలాంటి అటాక్స్ వెనక, ఇలాంటి అసాసినేషన్స్ వెనక ఖచ్చితంగా ఎవరైనా పెద్దవాళ్ళు ఉండే అవకాశం ఉంది. ర్యాండమ్గా ఎవరో ఒక పర్సన్ అంత ఈజీగా అమెరికా అధ్యక్షుడి ఇంట్లోకి ప్రవేశించడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. సెక్యూరిటీని దాటుకొని అమెరికా అధ్యక్షుడి ఇల్లు ఒక చోట ఉంది, లేదంటే ఆయన ఒక చోట ఉన్నాడు అంటే కొన్ని కిలోమీటర్ల పరిధి వరకు వీళ్ళ సర్వేలెన్స్ ఉంటుంది. ఆ చుట్టుపక్కల డ్రోన్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ స్పైస్ కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, కామన్ పీపుల్లో కలిసిపోతారు. ఇలా అన్ని రకాలుగాను సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. అన్ని రకాలుగా కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ పరిధిలోనే ఉంటుంది, మొత్తం వాళ్ళ సర్వేలెన్స్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా ఇంటి దగ్గర అంటే ఇంకా పరిస్థితి ఏంటి? ఇల్లు అంటే ఇంకా సెక్యూర్గా ఉంటుంది కదా. ఆ టైంలో ఇద్దరు ఉన్నారు, దంపతులు ఇద్దరు అక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఇంటి దగ్గర ఇలాంటి అసాసినేషన్ జరిగిందంటే ఏదో ఖచ్చితంగా పెద్ద దేశం యొక్క సపోర్ట్ అయినా, ఏదైనా పెద్ద ఏజెన్సీ యొక్క సపోర్ట్ లేకుండా ఇలా జరగదు అనేది తెలుస్తోంది. మోర్ ఆఫ్ అతను ఒక సామాన్యుడు అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇమీడియట్గా డీటెయిల్స్ బయటకు వచ్చి ఉండేవి. సామాన్యుడు కాదు కాబట్టి డీటెయిల్స్ ఇమీడియట్గా బయటికి రాలేదు. చాలా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. దట్టు ఇలాంటి సమయంలో ఇరాన్ లాంటి దేశాల యొక్క హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం. ఎందుకంటే గతంలో ప్రచారంలో మనం చూసాం 2024లో తుపాకీ బుల్లెట్ ఈ చెవు గుండా దూసుకుపోవడాన్ని మనం చూసాం. అదే 2024లో మరొక 2 నెలల తర్వాత ఆల్మోస్ట్ అటాక్కి రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్న సమయంలో అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మరొకసారి ట్రంప్ ఇంట్లోకి ఒక ఆగంతకుడు ప్రవేశించాడు విత్ ఎ గన్ అండ్ పెట్రోలియం క్యాన్. ఎలా జరిగింది ఇది? ఈజ్ జస్ట్ ఎ 20 years బాయ్. సాధారణ వ్యక్తి అయితే ప్రవేశించలేరు. దట్టు ప్రపంచ దేశాలు ఇంత ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ట్రంప్ అన్ని దేశాలతోనూ గిల్లి కజ్జాలు పెట్టుకొని గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఓ పక్క రష్యాతో గొడవ, ఇంకో పక్క ఇరాన్తో, మొన్న వెనిజులాతో, ఆ తర్వాత గ్రీన్లాండ్తో, ఒకటా రెండా వరుసగా అన్ని దేశాలతోనూ గొడవలు పెట్టుకుంటున్న నేపథ్యంలో ఏ దేశమైనా ఏమైనా చేయొచ్చేమో చెప్పలేం. మరోవైపు యూరోపియన్ కంట్రీస్తో కూడా గొడవలకు దిగుతున్నాడు అవసరమైతే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి, ఈ ఇన్సిడెంట్కి సంబంధించి డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఖచ్చితంగా ట్రంప్ ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అనేక దేశాలతో గొడవలు పెట్టుకోవడం అయినా, లేదంటే ఫ్రీక్వెంట్ అసాసినేషన్స్ ప్లాన్స్ అయినా సరే చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉండడం అయినా చూస్తుంటే, రేషియో చూస్తుంటే ఖచ్చితంగా ట్రంప్ ప్రాణాలకి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ వరుసగా ఇలాంటి ప్రయత్నాలు, ట్రంప్ ప్రాణాలు తీయడానికి ప్రయత్నాలు జరగడం మీకేమనిపిస్తుంది? ఎవరు చేసిన పని అయి ఉండొచ్చు? అతను ఒక ర్యాండమ్ పర్సన్ అయి ఉంటాడా? నో, సిచ్యువేషన్ చూస్తే అలా అనిపించడం లేదు. ఎందుకంటే ఒక ర్యాండమ్ పర్సన్ ఎవరైనా ఏదో ఒక రకమైన మానసిక సమస్యలతోనో, లేకపోతే ఇంకేమైనా కారణాలతోనో, పర్సనల్ గ్రడ్జ్తోనో, ఇలాంటి సమస్యలతో ఒకవేళ అతను ప్రయత్నిస్తే ఇమీడియట్గా అధికారులు చెప్తారు సో అండ్ సో పర్సన్, సో అండ్ సో డీటెయిల్స్ అని చెప్పేసి. కానీ అలా కాదు అంటే అండ్ 2 months బ్యాక్ మనం చూసాం, వైట్ హౌస్ మీద కూడా డైరెక్ట్గా దాడి జరగడం మనం చూసాం. సో ర్యాండమ్ పర్సన్ కాదు. మరోవైపు ఇరాన్ లాంటి దేశాలు ఆల్రెడీ హెచ్చరించి ఉన్నాయి, ఈసారి మిస్ అవ్వదు, జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరించడాన్ని మనం చూసాం. సో సంథింగ్ సీరియస్, ఏదో ఒక బలమైనటువంటి శక్తి ప్రయత్నిస్తోంది ట్రంప్ ప్రాణాలు తీయడానికి అనేది మాత్రం అర్థమవుతుంది. ఎవరై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
అండ్ ఇప్పటికే సీక్రెట్ సర్వీసెస్ నుంచి ఒక ట్వీట్ కూడా వచ్చింది. ఒకసారి నేను ఆ ట్వీట్ మీకు చదివి వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఖచ్చితంగా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది అనేది మనకి క్లియర్గా కనపడుతుంది. ఒకసారి ఆ ట్వీట్లో ఏం మెన్షన్ చేశారంటే, ఆన్ February 22nd around 1:30 a.m. a male in his early 20s was shot by US Secret Service agents and deputy from the Palm Beach Country Sheriff's Office following an unauthorized entry in the secure perimeter at Mar-a-Lago. The individual whose identity is being withheld pending notification of next kin was pronounced deceased. The individual was obsessed by the north gate of the Mar-a-Lago property, carrying with the approach to be a shotgun and a fuel can. US Secret Service agents and a PBSO deputy confronted the individual and shots were fired by law enforcement during the encounter. No US Secret Service or PBSO personnel were injured. ఎవరు ఇంజూర్ అవ్వలేదట, సీక్రెట్ సర్వీస్ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ. అతన్ని మాత్రం కాల్చి ప్రాణాలు తీశారంటూ తెలుస్తుంది. దెర్ వర్ నో సీక్రెట్ సర్వీస్ protestees present at the location at the time of incident. The incident, including the individual's background, actions and potential motive and the use of forces, is under investigation by the FBI and the US Secret Services and the Palm Beach Country Sheriff's Office. In accordance with the agency policy, the involved Secret Service agents will be placed on the routine administrative leave పెండింగ్ ద అవుట్కమ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. సో ఇప్పుడు అక్కడ ఎవరైతే విధుల్లో ఉన్నారో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, వాళ్ళందరూ కూడా ఇక లీవ్లో ఉండాల్సిన పరిస్థితి. అంటే విధుల నుంచి వాళ్ళని తప్పిస్తారు డ్యూటీ నుంచి ఈ విచారణ పూర్తయ్యే వరకు. ఒకవేళ అక్కడే ఉంటే ఆధారాలని మాయం చేయొచ్చేమో, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉందేమో కనుక్కోవడం కష్టం అవుతుంది కాబట్టి సో వాళ్ళని పక్కన పెడతారు, వేరే వాళ్ళని పెడతారు వాళ్ళ ప్లేస్లో. అలాగే ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళకి ఏ సంబంధం లేదని తెలిసిన తర్వాత ఎలా వైఫల్యం చెందారో వాళ్ళు కనుక్కోవడంలో అన్నీ పూర్తిగా విచారించి అవసరమైతే చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ వాళ్ళని డ్యూటీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ వర్క్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో జరిగిన ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. Black car. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.